నమస్కారం. సిటీ న్యూస్ ముఖ్యాంశాలు. వ్యవసాయ రంగంపై ప్రత్యేక దృష్టి. మంగళగిరిలో సమీక్షా సమావేశం నిర్వహించిన అచ్చెన్నాయుడు. డయేరియాను అడ్డుకుందాం. మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్. కొనసాగుతున్న ప్రజా దర్బార్. మంత్రి లోకేష్ కి బాధితుల గోడు. బొడ్డులోనే బ్యాక్టీరియా. మన శరీరంపై జాగ్రత్తలు అవసరం అంటున్న నేటి దృశ్యం. వ్యవసాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అచ్చెన్నాయుడు మంగళవారం మంగళగిరి ప్రధాన కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. రిపోర్ట్. మంగళగిరి ఆటోనగర్ వద్ద గల వ్యవసాయ శాఖ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం వివిధ శాఖల అధికారులతో మంత్రి అచ్చెన్నాయుడు పరిచయ కార్యక్రమం సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పశుసంవర్ధక శాఖ, డైరీ డెవలప్మెంట్, మత్స్యకారుల అధికారులతో పరిచయ కార్యక్రమం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్లో వ్యవసాయానికి ఎరువులు అందలేదన్న మాట రాకుండా కృషి చేస్తానని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో వ్యవసాయానికి చేసింది ఏమీ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామీణ విధానాలపై అవగాహన ఉందని, అందరం కలిసి వ్యవసాయాన్ని అభివృద్ధి దశగా తీసుకువెళ్లేందుకు సహకరించాలని కోరారు. రూల్స్ కి వ్యతిరేకంగా ప్రజావేదిక నిర్మించామని కూల్చేసిన మాజీ ముఖ్యమంత్రి 26 జిల్లాలలో రూల్స్ కి విరుద్ధంగా భవనాలు ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు. కక్ష సాధింపు చర్యలకు, దాడులకు తెలుగుదేశం పార్టీ వ్యతిరేకమని, ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఏది ఏమైనా సరే మళ్ళీ వ్యవస్థలన్నింటినీ కూడా ఫస్ట్ గాడిలో పెట్టాలి. ఆ పనిలో ఉన్నాం. దీంతో పాటుగా ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అవుతుంది. దానికి సిద్ధం చేయడానికి ఈరోజు సమావేశం పెట్టుకున్నాం. ఎక్కడ ఎవరు విత్తనం అందలేదనే మాట రాకూడదు, ఎరువులు అందలేదనే మాట రాకూడదు. 2-3 రోజుల్లో బ్యాంకర్స్ సమావేశం కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి లోన్ ప్యాటర్నింగ్ కూడా ఏ విధంగా చేయాలనేది ప్లాన్ చేస్తాం. ఎక్కడ కూడా ఈ 5 సంవత్సరాలు వ్యవసాయదారుడు మెకనైజేషన్లో ఒక చిన్న బోల్టు, నట్టు, కొడవలు ఇచ్చిన పరిస్థితి కూడా లేదు. అంటే మొత్తం డీఫంక్ చేశారు డిపార్ట్మెంట్. మళ్ళీ దీనిలో లైన్లో పెట్టాలంటే కొంత సమయం పడుతుంది. ఈరోజు సమావేశంలో ఓన్లీ ప్రిలిమినరీ బ్రీఫింగ్ అంతా తీసుకుని కొంత ఐడియాకి వచ్చాం. మీరు చూస్తారు, ఆంధ్రప్రదేశ్ అయినా దేశమైనా అందులో ఎవరం మాట్లాడినా దేశానికి వెన్నుముక అన్నదాత, దేశానికి పట్టుగొమ్మలు రైతులు అని చెప్పి మాట్లాడతారు. కానీ చేతల్లో అది ఆచరించే వాళ్ళు చాలా తక్కువ. నేను మాటిస్తున్నాను, చంద్రబాబు గారి నాయకత్వంలో మళ్ళీ వ్యవసాయ శాఖ, వ్యవసాయ అనుబంధ శాఖలు మళ్ళీ దేశంలోనే ఒక అగ్రగామిగా తీసుకెళ్ళడానికి నేను శాయశక్తులకు కృషి చేస్తాను. అందులో నేను గ్రామీణ ప్రాంతం బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తిని. నాకు కూడా అన్నింటి మీద పూర్తిగా ఈ సంఖ్యల మీద లేకపోతే పూర్తిగా అవగాహన లేకపోయినా మొత్తం విధానాలన్నింటి మీద ఒక అవగాహన ఉంది. కాబట్టి తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ శాఖ, వ్యవసాయ అనుబంధ శాఖలు దేశానికి ఒక రోల్ మోడల్గా తయారవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను. దానికి అందరికీ సహకరించమని చెప్పాను. అందరం కలిసి ముందుకు తీసుకెళ్తాం. నది పక్కన పెర్మిషన్స్ లేకుండా రూల్స్కి విరుద్ధంగా ప్రజావేదిక కట్టారని చెప్పి మొదటి రోజే కూల్చేశాడు. అదే ముఖ్యమంత్రి రాష్ట్రంలో 26 జిల్లాల్లో కనీసం ఒక్క పెర్మిషన్ కూడా లేకుండా, జ్ఞానం ఉండాలి, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారంటే అన్ని పెర్మిషన్స్ తీసుకోవాలి, అందరికీ ఆదర్శంగా ఉండాలి. అటువంటి వ్యక్తి అధికారం ఉంది, ఈ రాష్ట్రంలో నేనే శాశ్వతంగా ఉంటాను, ఈ రాష్ట్రానికి శాశ్వతంగా నా పార్టీ ఉంటుందని చెప్పి మదమెక్కి విర్రవీగి మొత్తం ఆఫీసులన్నీ కూడా ఒక్కటంటే ఒకటి పెర్మిషన్ లేకుండా కట్టారు. అవన్నీ వెరిఫై చేస్తున్నాం. మంగళగిరిలోని నగరపాలక సంస్థ కార్యాలయంలో స్టాప్ డయేరియా క్యాంపెయిన్ 2024 నియంత్రణ అవగాహన కార్యక్రమం ప్రారంభించారు.
కార్యక్రమంలో కమిషనర్ నిర్మల్ కుమార్, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి సుబ్బరాజు, ఎంపీడీఓ రాఘవేంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. వేరే ఎక్కువ ఎఫెక్ట్ అన్నది ఈ 5 years ఏజ్ గ్రూప్ ఏదైతే ఉందో వాళ్ళకి ఎక్కువ ఉంది. ఈ మోర్టాలిటీ కూడా 5.8% కన్నా ఎక్కువ ఈ డెత్స్ అన్నది మన ఇండియాలో జరుగుతున్న డెత్స్లో ఇది ఉండటం జరుగుతూ ఉంది. సో దీని మీద ప్రత్యేక శ్రద్ధ వహించి ఇప్పుడు ప్రిపరేటరీ వీక్గా ఇప్పుడు 14th జూన్ నుంచి 30th జూన్ వరకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 1st జూలై నుంచి ఒక 2 months అంటే 31st ఆగస్ట్ వరకు ఈ డయేరియా క్యాంపెయిన్ అన్నది మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఈరోజు ఇక్కడికి ముఖ్యంగా డిస్ట్రిక్ట్ ఇమ్యునైజేషన్ ఆఫీసర్ గారు రావడం జరిగింది. మేము ఇక్కడ ఎంటీఎంసీ పరిధిలో ఎంటీఎంసీ కమిషనర్గా నేను, మా ఎంపీడీఓ గారు అందరం కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఐసీడీఎస్ నుంచి కూడా అడిషనల్ సిడిపిఓ గారు కూడా రావడం జరిగింది. ఇక్కడ మెడికల్ ఆఫీసర్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ మేము ఈ ఎంటీఎంసీ పరిధిలో ఉన్న సచివాలయాలు అందరికీ కూడా ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఏఎన్ఎంస్తో కూడా అందరితో కూడా కలిసి మీటింగ్ కూడా పెట్టుకోవడం జరిగింది. సో ఇక్కడ ఈ డయేరియా క్యాంపెయిన్ వీక్లో ముఖ్యంగా ఈ శానిటేషన్ సంబంధించి, అదేవిధంగా శానిటేషన్లో భాగంగా ఈ స్పెషల్ డ్రైన్స్కి సంబంధించి, డ్రింకింగ్ వాటర్స్కి సంబంధించి, అదేవిధంగా ఈ మన గార్బేజ్కి సంబంధించిన వీటన్నిటి కూడా ప్రత్యేక శ్రద్ధ వహించి వీటన్నిటిని కూడా ప్రాపర్గా చేసుకోవడం జరుగుతుంది. సో ఇవన్నింటిని కూడా ఎన్షూర్ చేసుకుంటా ఐఈసీ ఏదైతే ఉందో, ఇన్ఫర్మేషన్ ఎడ్యుకేషన్ అండ్ కమ్యూనికేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో మనకి, దాని ద్వారా స్వచ్ఛంద్ర సంబంధించిన గైడ్లైన్స్ని కూడా మనం దీన్ని పాటిస్తా మొత్తం అవేర్నెస్ అనేది ప్రజల్లో తీసుకొచ్చి ఇక్కడ ఒక్క కేసు కూడా ఇప్పుడు మా ఎంపీడీఓ గారు అండ్ డిస్ట్రిక్ట్ ఇమ్యునైజేషన్ ఆఫీసర్ గారు కూడా చెప్పడం జరిగింది. ఉండవల్లిలోని మంత్రి నారా లోకేష్ నివాస ప్రాంగణంలో మంగళవారం నియోజకవర్గ ప్రజలతో ఆయన ప్రజా దర్బార్ కొనసాగింది. వివరాలు ఇలా ఉన్నాయి. సమస్యల పరిష్కారం కోసం సామాన్యుల నుంచి ఉద్యోగులు, యువకులు, వివిధ సంఘాల ప్రతినిధులు ప్రజా దర్బార్కు తరలివచ్చారు. ఉండవల్లిలో నివాసంలో విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ ను నేరుగా కలిసి తమ సమస్యలు విన్నవించారు. ఉదయం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా దర్బార్ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు. అందరి సమస్యలను ఓపిగ్గా విన్న మంత్రి ఆయా సమస్యల సత్వర పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రతి ఒక్కరి విన్నపాలను స్వీకరించి నారా లోకేష్ ఆయా సమస్యలను సంబంధిత శాఖలకు పంపి పరిష్కారానికి చొరవ తీసుకోవడం ప్రజాప్రభుత్వ పాలనకు నిదర్శనమని అభిప్రాయపడ్డారు. 6 నెలల్లో స్వర్ణకార కార్పొరేషన్ ఏర్పాటు చేసి కార్మికులను ఆదుకుంటామని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా స్వర్ణకార కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆదుకోవాలని మంగళగిరికి చెందిన లక్ష్మీ నరసింహ గోల్డ్ స్మిత్ వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధులు యువనేతను కలిసి విజ్ఞప్తి చేశారు. నారా లోకేష్ చేతుల మీదుగానే ఈ సొసైటీ ఏర్పాటైంది. ఈ సందర్భంగా యువనేత మాట్లాడుతూ స్వర్ణకార కార్పొరేషన్ ఏర్పాటుకు సంబంధించిన విధి విధానాలు ఏ విధంగా ఉండాలి, స్వర్ణకారులు ఎదుర్కొంటున్న సమస్యలపై అధ్యయనం చేసి వివరాలు సమర్పించాలని కోరారు. మంగళగిరిలో స్వర్ణకార వృత్తిపై ఆధారపడి అనేక మంది జీవనం సాగిస్తున్నారని, మంగళగిరిని గోల్డ్ హబ్ గా రూపొందిస్తామనే హామీకి కట్టుబడి ఉన్నామని, ఆధునిక సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం తొలగించిన సీఆర్డీఏ పెన్షన్ను పునరుద్ధరించాలని మంగళగిరి నియోజకవర్గం ఎర్రబాలెంకు చెందిన తాడిబోయిన నాగరాజు నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం పొందుగలలో తనకు వంశపారపర్యంగా వచ్చిన వ్యవసాయ భూమి, నివాస స్థలాన్ని తన బంధువులు కబ్జా చేశారని, వారిపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని మంగళగిరికి చెందిన మల్లెల రామారావు కోరారు. అనారోగ్యంతో బాధపడుతున్న తన కుమార్తె వైద్యానికి ఆర్థిక సహాయం చేయాలని మంగళగిరి మండలం ఆత్మకూరుకు చెందిన ఎం సుజాత కోరారు. డిగ్రీ చదివిన తనకు ఉద్యోగం కల్పించి ఆదుకోవాలని పాత మంగళగిరికి చెందిన నాగభవాని విజ్ఞప్తి చేశారు. నూతనంగా ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీలలో వైసీపీ ప్రభుత్వం మేనేజ్మెంట్ కోటా కింద 50% ఎంబీబీఎస్ సీట్లను భర్తీ చేసేలా జీవో నెంబర్ 107, 108 జారీ చేశారని, దీనివల్ల అర్హులైన పేద, మధ్యతరగతి విద్యార్థులు నష్టపోతున్నారని, తక్షణమే ఆయా జీవోలను రద్దు చేయాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరారు. భర్తలేని తనకు ఇల్లు మంజూరు చేసి ఆదుకోవాలని మంగళగిరికి చెందిన ఎస్ పద్మజ కోరారు. ఏపీ కోస్టల్ సెక్యూరిటీ పోలీస్ టెక్నికల్ బోర్డు సిబ్బందిని వైసీపీ ప్రభుత్వం విధుల నుంచి తొలగించిందని, తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఏపీ కోస్టల్ సెక్యూరిటీ పోలీస్ బోర్డు క్రూస్ ఉద్యోగులు కోరారు. ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని లోకేష్ హామీ ఇచ్చారు. మీకు తెలుసా, మన దేశ ప్రథమ రాష్ట్రపతి ఎవరు? సమాధానం: మన దేశ ప్రథమ రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్. ఈనాటి మంచి మాట: దురలవాట్లు మొదట్లో సాలెగూళ్ళ లాంటివి, తరువాత అవి ఇనుప గొలుసులై మిమ్మల్ని బంధిస్తాయి. లాంగ్ ఫెలో, కవి, విద్యావేత్త. మంగళగిరిలో 80 మంది మహిళలకు టీడీపీ ఆధ్వర్యంలో ఉచితంగా కుట్టు మిషన్స్ పంపిణీ చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి.
మానవ వనరులు ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సహకారంతో నిర్వహిస్తున్న స్త్రీ శక్తి కార్యక్రమం ద్వారా తాడేపల్లి పట్టణం తాడేపల్లి రూరల్ మండలంలో కుట్టు మిషన్ శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు మంగళవారం ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ఈ మేరకు మంగళగిరి టీడీపీ కార్యాలయం ఎంఎస్ఎస్ భవన్లో కార్యక్రమం జరిగింది. తెలుగు మహిళల ఆధ్వర్యంలో సర్టిఫికేట్లు, కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. తెలుగు మహిళా అధ్యక్షురాలు ఆరుద్ర భూలక్ష్మి, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తమ్మిశెట్టి జానకీదేవి, రాష్ట్ర తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి ఆకుల జయసత్య, రాష్ట్ర తెలుగు మహిళా కార్యదర్శి వింజమూరి ఆశాబాల, తాడేపల్లి మున్సిపల్ మాజీ చైర్పర్సన్ కొయ్యగూర మహాలక్ష్మి, మంగళగిరి నియోజకవర్గ తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి మచ్చికలపూడి వైష్ణవి, తాడేపల్లి పట్టణ తెలుగు మహిళా అధ్యక్షురాలు అన్నెం కుసుమ, తాడేపల్లి మండల తెలుగు మహిళా అధ్యక్షురాలు బొర్రా కృష్ణవందన, నియోజకవర్గ అంగన్వాడీ సెల్ కార్యదర్శి దివి లక్ష్మి, కె ఆదిలక్ష్మి, పిఎన్వి మల్లిక తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. తొనకకుండా వెనకకుండా నియోజకవర్గంలో ఉన్న సమస్యలన్నిటినీ పరిష్కరించుకుంటూ పోతూ ఈ రోజున ఈ స్థాయికి మంగళగిరిని తీసుకొచ్చారంటే దానికి నారా లోకేష్ బాబు గారే. గతంలో పోటీ చేసిన నాయకులు ఎవరు కూడా మంగళగిరిని పట్టించుకున్నది లేదు. మంగళగిరి డెవలప్ని పట్టించుకొని మంగళగిరి ప్రజల్ని ఏమి సమస్యలు ఉన్నా కూడా ఎక్కడికి వెళ్ళాలో తెలియని పరిస్థితి. అటువంటి పరిస్థితి నుంచి ఇప్పుడు నారా లోకేష్ బాబు గారు నేనున్నానని చెప్పి గత 5 సంవత్సరాలుగా ప్రజలకు సేవ చేస్తూ ఇప్పుడు కూడా ప్రజా సమస్యల పరిష్కారానికై రోజు కృషి చేస్తున్నటువంటి మా నాయకుడు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. రాష్ట్రం మొత్తం కూడా ఎదురు చూసే విధంగా మన మంగళగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నిలబెట్టే విధంగా ఆయన సాయశక్తులా కూడా కృషి చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే ఈ రోజున 13వ బ్యాచ్ శ్రీశక్తి కుట్టు మిషన్ శిక్షణ తరగతుల్ని తాడేపల్లి రూరల్ మండలంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ అయిపోయి ఈరోజు మిషన్లు ఇవ్వటం, ఇలాగే ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా కంటిన్యూ అవుతా అనేక కార్యక్రమాలను కూడా మనకి ముందుంచి మంగళగిరి నియోజకవర్గాన్ని ప్రథమ పదంలో అభివృద్ధి బాటలో వేసేందుకు లోకేష్ బాబు గారు కృషి చేస్తారని సందర్భంగా తెలియజేసి గెలిపించినందుకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే లోకేష్ బాబు గారు మనందరి మధ్యలో ఉంటూ ఉదయం 7 to 8 అలాగే 8 to 9 అలాగే ప్రతి ఒక్కరిని కూడా కలుస్తూ మన మధ్యలో ఉంటూ మినిస్టర్ అయినా సరే ఆయన మనకందరికీ అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్కళ్ళ రిప్రజెంటేషన్ని తన చేతితో తీసుకుంటూ మనందరికీ అతి సన్నిహితంగా మనలో ఒకళ్ళుగా ఉంటున్నందుకు మనందరం కూడా లోకేష్ బాబు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేయాలి. కార్యక్రమం చేయడం మంగళగిరి అనే గడ్డపైన నారా లోకేష్ గారు ప్రప్రదంగా మహిళా సాధికారిత అనేదే తెలుగుదేశం పార్టీ నుంచి వస్తుంది కాబట్టి మహిళా డెవలప్మెంట్ చాలా అవసరం కాబట్టి మహిళలందరూ కూడా సొంత అన్నదమ్ముడిగా భావించి అఖండ మెజార్టీ ఇచ్చినందుకు మీ అందరికీ శిరస్సు వంచి నమస్కారాలు. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా అనేకం చేస్తారు. రాష్ట్ర అభివృద్ధికి నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు పునాదులు వేస్తున్నారు. అస్తవ్యస్తంగా ఉన్న రాష్ట్రాన్ని ఒక దారికి తీసుకురావడానికి చాలా ప్రయత్నం జరుగుతూ ఉంది. ప్రత్యేకంగా స్త్రీశక్తి అనే భాగం ఇంతకుముందు ఏదైతే రన్ అయిందో అదేవిధంగా ఇప్పుడు కూడా రన్ చేయడం అనేది ఒక లోకేష్ గారికే సాధ్యమవుతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎన్నో అన్నారు, కానీ అన్నిటిని కూడా దిగమింగుకొని ఆయన కష్టపడ్డారు. ఆ కష్టానికి ప్రతిఫలం పేదరికం లేని రాష్ట్రాన్ని చేస్తానని చెప్పారు. అదే బాటలో ఇప్పటికీ నడుస్తున్నారు. ప్రజా దర్బార్ అనే కార్యక్రమం ఒకటి పెట్టారు. ప్రజల్ని కలిసి ప్రజల సమస్యలు తెలుసుకోవడమే గొప్ప విశేషం. అటువంటిది ఇంతకు ముందు ఎప్పుడు జరగలేదు. చరిత్రలో నిలిచిపోయేలాగా లోకేష్ గారు ఇప్పటికీ చేస్తున్నారంటే భవిష్యత్తు నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే మనందరికీ కూడా లోకేష్ గారు అని చెప్పేసి మనం అందరూ గుర్తుంచుకొని. మంగళగిరి బీజేపీ కార్యాలయంలో ఎమర్జెన్సీ వ్యతిరేక దినోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు బి శివన్నారాయణ, పంచుమర్తి ప్రసాద్, కాండ్రు భానుకిషోర్, జగ్గరపు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. అర్థం కోసం తన పదవి పోతుందనే ఒక దుర్మార్గమైన ఆలోచనతో దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించి ప్రజాస్వామ్యాన్ని కాలరాసిన చీకటి రోజులను గుర్తు చేసుకుంటూ అటువంటిది మరలా జరగకూడదు. ఈ రోజున కూడా కాంగ్రెస్ పార్టీ ఇండి కూటమి చీకటి రోజులను తలపించే విధంగా మొన్న ఎన్నికల్లో చేశారు. దాన్ని ప్రజలు జాగరూకులే ఉండాలని చెప్పి భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తుంది. మీరు ఆ రోజు చెప్తున్నారు, మంచి వారిని ఇలా ఎందుకు జరుగుతుందని క్వశ్చన్ చేసే వాళ్ళని ఎటువంటి ఆధారాలు లేకుండా, ఎటువంటి వారెంట్లు లేకుండా అరెస్ట్ చేయటం, 83 లక్షల మంది దేశంలో హిందువుల్ని మగవారికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయటం అయితే కావచ్చు, ఇది దేశం మీద దాడి, ప్రజాస్వామ్యం మీద దాడిగా భారతీయ జనతా పార్టీ కావచ్చు, ప్రజా సంఘాల రోజు భావించినాయి. ఆ రోజున సమాచార సాంకేతికంగా ఎటువంటి
డెవలప్మెంట్ లేని రోజుల్లో కూడా ఒకరికొకరు అనుకుంటూ ప్రతి పని ఏదైతే స్టేట్ పార్టీ సెంట్రల్ పార్టీ ఇచ్చినటువంటి కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా మరి ఒకరికొకరు చెప్పుకుంటూ ప్రతి ప్రాంతానికి పోయి అందరినీ ఇక్కడ జాగృతం చేసి మరి వాళ్ళు ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులను ఎదుర్కొని ఈ రోజు వాటికి కూడా ఈ పార్టీలో నిలబడి మాకు సూచనలు ఇస్తూ మమ్మల్ని ముందుకు నడిపించేటువంటి వీళ్ళందరికీ కూడా సన్మానం చేసుకోవడం ఈరోజు ఎంతో సంతోషకరంగా ఉంది. చిన్న కాగితం ఇచ్చి రావడం జేబులో దాచిపెట్టేవాళ్ళు. ఆ తర్వాత వాళ్ళకి కావాల్సిన అల్పాహారం కానీ లేదా మంచిలు కానీ అడిగితే కూజాలతో తీసుకెళ్ళి ఇచ్చి వచ్చేవాళ్ళం. దగ్గర కింద నడుచుకుంటే చేసాం. మరి అలాంటి స్థితిలో మమ్మల్ని కూడా ఫాలోఅప్ చేసిన రోజులు ఉన్నాయి పోలీసులు. అయితే మేము చాకచక్యంగా ఆ రోజు మాకు తెలివితేటలే వాస్తవం చెప్పాలంటే అయినా కూడా ఈ విషయంలో వీళ్ళు ఎక్కడున్నా తెలియకూడదు అనే విషయం యాడికి వెళ్తున్నారు అబ్బాయి నువ్వంటే 1975 జూన్ 25వ తారీఖు నాడు ప్రకటించడం జరిగింది. ఈరోజు 2024 జూన్ 25వ తారీఖు వాళ్ళ 49 సంవత్సరాలు జరిగింది. అయినప్పటికీ కూడా ఆ చీకటి రోజుల్ని మనం ఈరోజు కూడా స్మరించుకునే పరిస్థితి ఉందంటే అవి ఎంత భయంకరమైన రోజులో ఒకసారి మనం గనక గుర్తు చేసుకుంటే చెలించిపోతాం. అట్లాగే జాతీయ నాయకుల్లో కూడా ఐక్యత తీసుకురావడానికి ప్రధాన కారణం ఎమర్జెన్సీయే. ఎక్కడ వాళ్ళని అక్కడ ఎక్కడ ఉండవాళ్ళని అక్కడే తీసుకెళ్ళి ఎమర్జెన్సీలో జైల్లో పడేయటం, చిన్న పెద్ద చితగా అనేది లేకుండా ఆ రోజు పరిపాలన చేసింది కాంగ్రెస్లు కమ్యూనిస్టులే మాత్రమే తప్ప మిగతా అన్ని రాజకీయ పక్షాలు కూడా అధికార పార్టీకి వ్యతిరేకంగానే భావించి వాళ్ళ దమనకాండను అందరి మీద కూడా నిర్బంధంగా రుద్దడం జరిగింది. దుగ్గిరాల మండల పరిషత్ కార్యాలయం నందు మంగళవారం ఉదయం విరోచనాల వల్ల కలిగే నష్టాన్ని ఆపుదాం అనే కార్యక్రమాన్ని మండల స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి తహసీల్దార్ కె రవిబాబు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ భవానీ, వైద్యులు రహీమున్నీసా, ఈఓపీఆర్డీ పి శ్రీనివాసరావు, హెల్త్ ఆఫీసర్ ఎస్ జానమ్మ, హెల్త్ ఎడ్యుకేటర్ వి సుబ్బారావు, ఆరోగ్య కార్యకర్తలు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైద్యులు అబ్దుల్ రెహమాన్ మాట్లాడారు. మొదటగా మనకి ఏమైనా సిమ్టమ్స్ కింద వచ్చినట్లయితే ఇమ్మీడియట్గా మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకి ఇంటిమేషన్ ఇచ్చేసి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే రానున్న సీజన్ వర్షాకాలం అందరికీ తెలుసు. ప్లస్ చిన్నపిల్లలు, వృద్ధులు వీళ్ళందరూ ఎక్కువ బాగా డయేరియా వచ్చే ఎఫెక్ట్ ఉంది. కాబట్టి ముందుగా అటువంటి వారిని ఊళ్ళో మన ఏఎన్ఎంస్ వీళ్ళందరూ ఐడెంటిఫై చేసేసి వాళ్ళకి తగిన రక్షణ ఇవ్వాలి. అతిసారం ఎలా వస్తుంది, దాని నుంచి ఎలా నివారించాలి, దాన్ని ఈ నీళ్ళలోంచి నీళ్ళ శాంపుల్స్ చేసి టెస్టింగ్ చేయడం ద్వారా, అలాగే కలుషిత నీరు రాకుండా చూసుకునేటట్టు తగు చర్యలు తీసుకోవడం, అలాగే ఆరోగ్య సిబ్బంది ఓఆర్ఎస్ జింక్ కార్నర్లు ఏర్పాటు చేసి అన్ని చోట్ల కూడా ఎవరైతే పిల్లలకి విరోచనాలు అవుతున్నాయో వాళ్ళకి తొందరగా ఆరోగ్యం అందేటట్టు, వైద్యం అందేటట్టు చూసేలాగా ఈ కార్యక్రమం ఒక లక్ష్యం. అలాగే ఐసీడీఎస్ సిబ్బంది 5 సంవత్సరాల లోపు పిల్లలందరినీ కూడా ముందుగానే గుర్తించి వాళ్ళకి ఎలాంటి ఆహారాలు ఇవ్వాలి, పోషకాహారాలు ఎలా ఇవ్వాలి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళ తరపున పిల్లలందరికీ కూడా చేతులు శుభ్రంగా కడుక్కోవడం గురించి అవగాహన కల్పించే కార్యక్రమం, ఇవన్నీ కూడా ముందుగానే చేసుకోవడం గురించి ఈ సమన్వయ టాస్క్ ఫోర్స్ కమిటీ యొక్క లక్ష్యం. సో దీనిలో భాగంగా ఈ క్యాంపెయిన్ని సక్రమంగా జూలై 1 నుంచి ఆగస్టు 31 వరకు సక్రమంగా నిర్వహించుకునే గురించి మాట్లాడుకోవడం జరిగింది. అందరూ కూడా జాగ్రత్త వహించి అతిసారం నుంచి దూరంగా ఉండండి. ఒకవేళ నీళ్ళ విరోచనాలు అయితే కనుక దగ్గరలోని ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి తొందరగా వైద్యం తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. తుళ్లూరు పరిసర ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. తుళ్లూరులోని సిపిఐ కార్యాలయం నందు సిపిఐ నాయకులు ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కాబోతు ఈశ్వరరావు మాట్లాడుతూ ఈ నెల 30వ తేదీన ఆదివారం గుంటూరు సిపిఐ కార్యాలయంలో అమరజీవి కాబోతు రామస్వామి వర్ధంతి సభ జయప్రదం చేయాలని కోరుతూ కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం కాబోతు ఈశ్వరరావు సిటీ న్యూస్తో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ముప్పాల శివశంకరరావు, వ్యవసాయ కార్మిక సంఘం తాడికొండ నియోజకవర్గ గౌరవ అధ్యక్షులు గుర్రంకొండ సత్యానందం, కార్యదర్శి ఖమ్మంపాటి దేవునిదయ, సురేష్, అజయ్ తదితరులు పాల్గొన్నారు. 1925 సంవత్సరం నుండి 56 వరకు పాలేరుల సంఘాలను నిర్మాణం చేస్తూ అదేవిధంగా వ్యవసాయ కార్మికులను గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సంఘాలుగా నిర్మాణం పరంగా వ్యాప్తి చేస్తూ
తాను ఎంతగానో కృషి చేశాడు. వ్యవసాయ కార్మికులకు ఎన్నో భూపోరాటాలు చేసి వేలాది మంది పేదలకు మరి ఆనాడు చండ్ర రాజేశ్వరరావు గారు, పుచ్చలపల్లి సుందరయ్య గారు, గుజ్జుల ఎల్లమందారెడ్డి గారి నాయకత్వంలో వేల ఎకరాలు భూముల్లో భూపోరాటాల ద్వారా సాగు భూములను పేదలకు పంపిణీ చేయటం జరిగింది. అదేవిధంగా పేదలకు నీడ కొరకు వేలాది భూములలో పేదలకు ఇళ్ల స్థలాలను ఇప్పించడం జరిగింది. విజయవాడలోని సిఆర్డీఏ కార్యాలయాన్ని ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ మరియు ప్రతినిధి బృందం సందర్శించింది. ఈ సందర్భంగా సిఆర్డీఏ కమిషనర్ కాటంనేని భాస్కర్తో సమావేశమయ్యారు. వివిధ అంశాలపై చర్చలు జరిపారు. మంగళగిరి ద్వారకానగర్లో మంగళవారం దేశం పార్టీ నాయకులు తాడిబోయిన ఉమాయాదవ్ 5వ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఉమాయాదవ్ విగ్రహానికి వివిధ రాజకీయ పార్టీ నాయకులు, యాదవ సంఘం ప్రముఖులు, ఉమాయాదవ్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ప్రతినిధులు పూలమాల వేసి నివాళులర్పించారు. దేశం పార్టీ గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు, సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి చిన్ని తిరుపతయ్య, ఏఎంసీ మాజీ చైర్పర్సన్ ఆరుద్ర భూలక్ష్మి, ఉమాయాదవ్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు డాక్టర్ తాడిబోయిన మహేష్ యాదవ్, టీడీపీ నాయకులు దామర్ల రాజు, భోగి వినోద్, షేక్ రియాజ్, జొన్నాదుల బాలకృష్ణ, గోవాడ దుర్గారావు, గాజుల శ్రీనివాసరావు, పిల్లల నాగరాజు తదితరులు ఉమాయాదవ్కు నివాళులర్పించిన వారిలో ఉన్నారు. అనంతరం వారు మాట్లాడారు. 5వ వర్ధంతి కార్యక్రమం ఈ రోజున 4వ వార్డులో వారి కుటుంబ సభ్యులు, అలాగే వార్డు ప్రజలు అందరూ వారి ఘనమైన నివాళులు అర్పిస్తూ వారు ఏ లోకంలో ఉన్నా కూడా వారి ఆత్మ సాధించాలని అందరి తరఫున కోరుకుంటూ, తెలుగుదేశం పార్టీ తరఫున నా తరఫున కూడా ఉమాగారి కుటుంబానికి అందరికీ కూడా ఖచ్చితంగా ఏ అవసరన్నా కూడా పార్టీ కానీ మేము కానీ ఖచ్చితంగా సపోర్ట్ ఉంటామని తెలియజేస్తూ, వారి పేరుతో అనేక సేవా కార్యక్రమాలని వారి సోదరుడు కానీ కుటుంబ సభ్యులు కానీ నిర్వహిస్తున్నారు. వారికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ మరొకసారి ఉమాగారి వారి వర్ధంతి సందర్భంగా నివాళులర్పిస్తున్నారు. ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని వీక్షిద్దాం. మంగళగిరి కొత్తపేట శ్రీ బాలచౌడేశ్వరి అమ్మవారి దేవాలయంలో మంగళవారం ఆలయం 17వ వార్షికోత్సవం జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. అన్నదాన కార్యక్రమాన్ని టీడీపీ నాయకులు పోతినేని శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు సుఖమంచి గిరిబాబు, కొత్తపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఈ రోజుకి విగ్రహ ప్రతిష్ఠ జరిగి 17 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ సందర్భంగా అమ్మవారికి పంచామృతాలు, కుంకుమార్చనలు, విశేష పూజా కార్యక్రమాలన్నీ ప్రజలందరూ ఇక్కడ పూర్తి చేసుకొని అమ్మవారికి పూజలు నిర్వహించుకొని, ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున రావడం జరిగింది. అమ్మవారి పూజలకి కార్యక్రమం అంతా పూర్తయిన తర్వాత అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నారు. ఈ గుడి కమిటీకి అలాగే ఈ వార్డు ప్రజలందరూ కూడా మంచి జరగాలని చెప్పి కోరుకుంటూ, దొండపాడు గ్రామంలోని శ్రీ బ్రహ్మరాంబదేవి సమేత రాజమల్లేశ్వర స్వామి ఆలయం 9వ వార్షికోత్సవ ఉత్సవాలు అత్యంత వైభవంగా మేళ తాళాలతో వందలాది మంది భక్తులతో జరిగాయి. ఈ కార్యక్రమంలో భక్తులు స్వామివారికి అభిషేకాలు, పూర్ణాహుతి కార్యక్రమం, పూజా కార్యక్రమాలు జరిగాయి. తాడికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ కూడా పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం ఆలయ పూజారి వివరాలను సిటీ న్యూస్కు తెలిపారు. ఈరోజు స్వామివారి యొక్క దేవాలయ ప్రాంగణంలో విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచన, వాస్తు మండపారాధన, వాస్తు హోమము, మూర్తి హోమము, శాంతి హోమము, పూర్ణాహుతి కార్యక్రమం జరిగింది. తదుపరి స్వామివారికి విశేషంగా విశేష ద్రవ్యాలతో అభిషేక పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించున్నారు కార్యకర్తలు. అదేవిధంగా తదుపరి స్వామివారికి శాంతి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం రంగరంగ వైభవేతంగా జరిగి ఉన్నది. తదనంతరం గ్రామస్తులందరూ కూడా ఏకమై స్వామివారి యొక్క సన్నిధిలో అన్నదాన కార్యక్రమాన్ని మహత్తరంగా ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ ప్రజలందరూ కూడా ఇచ్చేసి స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదం స్వీకరించి స్వామివారి యొక్క అన్నప్రసాదాన్ని స్వీకరించి శ్రీ రాజమల్లేశ్వర స్వామివారి యొక్క దివ్య అనుగ్రహానికి పాత్రులైనారని మనవి చేస్తూ మంగళగిరి పోలీస్ స్టేషన్ ఎదుట ఉన్న ఓ టిఫిన్ భోజనం హోటల్ సిబ్బంది మంగళవారం సాయంత్రం వర్షం కురిసే సమయంలో హోటల్లోని భోజనం చేసిన ఇస్తర్లు, టిఫిన్కు వాడిన ఆకులు, టీ గ్లాసులు తదితర వేస్ట్ను మొత్తం తీసుకొని డ్రైనేజీలో పోయడం హోటల్ యజమానుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోందని ప్రజలు విమర్శిస్తున్నారు. నగరపాలక సంస్థ ట్రాక్టర్లు రావడం లేదో, ట్రాక్టర్లు వచ్చినా హోటల్ సిబ్బంది ట్రాక్టర్ల వద్దకు వెళ్లలేకపోతున్నారో, లేక నగరపాలక సంస్థ అధికారులు అంటే భయం లేదో ప్రజలకు అర్థం కాని ప్రశ్నగా ఉంది. ఈ విధంగా డ్రైనేజీలో వేస్ట్ను పడేసే వారిపై చర్యలు తీసుకోకపోతే డ్రైనేజీలో నీరు నిలిచిపోయి దుర్గంధం వెదజల్లుతూ అంటురోగాలు ప్రబలే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.